హైదరాబాద్ రీజనల్ రింగు రోడ్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖచిత్రం మార్చే ప్రాజెక్టుగా ఆర్ఆర్ఆర్ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఉత్తర దక్షిణ 2 భాగాలుగా రీజనల్ రింగు రోడ్డును నిర్మించనుండగా ఇప్పటికే ఉత్తర భాగం పనుల కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 17న అందుకు సంబంధించిన బిడ్లను తెరిచారు. ఉత్తర భాగం పనులను మొత్తంగా 5 ప్యాకేజీల్లో చేపట్టనున్నారు. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగట్పల్లి వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. ఉత్తర భాగం మొత్తం అంచనా వ్యయం 7,104 కోట్ల రూపాయలు కాగా టెండర్లు పొందిన సంస్థ 2 ఏళ్లలోనే పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. తాజాగా దక్షిణ భాగం పనులపై కూడా కీలక అప్డేట్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనుల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. డిపిఆర్ టెండర్ల బిడ్లను ఫిబ్రవరి 11వ తేదీన తెరిచారు. 5 సంస్థలు టెండర్లలో పాల్గొన్నట్లు తెలిసింది. గతేడాది నవంబరులో తెలంగాణ సర్కార్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను పిలిచారు. అయితే నెల రోజులు గడువు ఇచ్చిన ఒక్క సంస్థ కూడా బిడ్లు దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో రెండోసారి టెండర్లు పిలిచి ఫిబ్రవరి 9 వరకు తుది గడువు ఇచ్చారు. ఈ బిడ్లను మంగళవారం ఓపెన్ చేయగా 5 సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయని ఆర్ఎండ్బి వర్గాలు తెలిపాయి. అధికారులు రానున్న వారం 10 రోజుల్లో పూర్తిస్థాయిలో బిడ్ల దస్త్రాలను పరిశీలించనున్నారు. సాంకేతిక అంశాలను పరిశీలించాక ఏ సంస్థ అయితే తక్కువ ధరకు కోట్ చేసిందో ఆ సంస్థకు డిపిఆర్ పనుల బాధ్యతను సర్కార్ అప్పగించనుంది. టెండరు దక్కించుకున్న సదరు సంస్థ రోడ్ల మార్గం, అవసరమైన భూసేకరణ, ప్రభుత్వ ప్రైవేటు స్థలాల గుర్తింపు, పరిహారం, అవసరమైన చోట్ల జంక్షన్ల ఏర్పాట్లు, వంతెనలు, అండర్పాస్లు వంటి అన్ని వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. మరోవైపు రీజనల్ రింగు రోడ్డు దక్షిణ భాగం పనులకు కావాల్సిన ఆర్థిక నిర్వహణకు తెలంగాణ సర్కార్ మరో టెండర్ను జనవరి 24న పిలిచింది. ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉంది. కాగా ఉత్తర భాగం పనులను కేంద్రం చేపట్టగా దానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని యోచిస్తోంది.